ప్రాంతాలు. ఇక్కడ పంట పొలాలకి కాపలు కాయడానికి ఒక కుటీరం అనేది వేస్తున్నారు. పంట పొలాలకి రక్షించడానికి ఒక రక్షకుడు ఉంటాడంట. ఇక్కడ ఎక్కింది ఇలా దిగాలి, దిగింది ఇలాగే దిగాలి. ఓసారి కదిలిపోతాయి, వస్తారా మీదకి? రండిరా రండి, కొండలు ఎక్కండి రండి. దేవా మనం మీదకి వెళ్తున్నాము. ఇప్పుడు సడన్గా పుల్లు వస్తే ఏం చెయ్యాలరా? మామూలుగా లేదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ద బ్లాగర్ మిస్టర్ అమీగో. తను వచ్చేసి మత్స్యకారుడు దేవా. మేమిద్దరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఇద్దరు కలిపి డల్సర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. దారిలో ఎన్నో లొకేషన్లు ఉన్నాయి. నేచర్తో కూడిన ఒక హిల్స్ అయితే ఉంది. అక్కడ పలాసం స్టార్ట్ అవుతున్నాం. పలాసం అయితే మనకి 29 కిలోమీటర్స్ ఉంది. డల్సర్ వాటర్ ఫాల్స్ పలాస పాసంపల్లి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మన టైం వచ్చి 2:30 అయింది. కానీ ఇక్కడ మనకి మనసులో ఎంటర్ అయినప్పుడు 2:30 కాదు, మనకి చూడడానికి 5:30 ఇట్లా కనిపిస్తుంది. లొకేషన్ మనకి ఎంత కూల్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనమైతే మనసా నుంచి కట్ అయ్యి మన మనసా జంక్షన్ వచ్చాము. మనసా జంక్షన్ నుంచి రైట్ కట్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్లో బుడార్ సింగ్ కనిపిస్తుంది కదా. బుడార్ సింగ్ నుంచి మనం మనకి లెఫ్ట్ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనమైతే డలసరి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇలా వ్యూ దగ్గరలో ఉన్నాం. మనమైతే ఇక్కడ మన కొలంలో ఆగున్నాము. నీళ్ళు అయితే జరా 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 పారుతుంది. ఇలాగే జాగ్రత్త చూడండి. ఇది అందరూ తప్పుగా అనుకోకండి, ఇది బట్టినేది కాదు. ఇది మన మహేంద్రగిరి వాటర్ అంటుంది ఇది. ఎందుకంటే బట్టినేది కాదు, చాలా మంది బట్టిని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తారు, బట్టలు దిగుతారు. దారుణం ఉంది క్యాన్సర్ రోడ్డు. ఈ మధ్యన వాటర్ పాటంతో చూడాలి కొట్టించిపోయినా మొత్తం. చూసారా ఎంత డేంజర్గా ఉంది రోడ్డు. సో చూసుకుంటాను జాగ్రత్తగా. సో ఫ్రెండ్స్, చాలా మంది తెలుసలేదో కానీ ఈ డలసరి వాటర్ ఫాల్స్ అనేది ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో ఉందంటారు. కానీ సరిహద్దు అయితే ఉండదండి. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చి మనకి ఆంధ్రలో ఉంటుంది. మెయిన్ లోన్కి వెళ్తూ పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ అనేది ఒరిస్సా బార్డర్లో ఉంది మనకి. అప్పుడు మొత్తం కొండలేదండి, మొత్తం చెట్లు పట్లు గట్టి ఉండేది. కానీ ఈ గిరిజన ప్రజలు ఏంటంటే కట్టల కోసం, కట్టల పొయ్యిల కోసం, నెక్స్ట్ వంట కోసం చెట్లు నరికి ఆ నడుగుతున్నప్పుడు ఆ వాటర్ ఫాల్స్ అనేది బయటపడదన్నమాట. సో ఆ వాటర్ ఫాల్స్ బయటపడినప్పుడు రోడ్డు నుంచి ఇప్పుడు దాకా జనసంచారము పెరుగుదల వచ్చిందని పూర్తిగా. అంతకుముందు అక్కడ కొన్ని రకాల జంతువులు గట్రా ఉండేవట. కానీ ఎప్పుడైతే ఆ చెట్లు గట్రా నరకడము, ఆ వాటర్ ఫాల్స్ అనేది కంట పట్టిందో అప్పటి నుంచి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది డలసరి వాటర్ ఫాల్స్ అనేది. సో అక్కడ చూడడం లొకేషన్ బాగుంటుందని ప్రతి ఒక్కరు మన వైజాగ్ నుంచి కూడా చాలా మంది వెళ్ళి అక్కడ చూసిన ఎక్స్పోర్ట్ చేయడం చాలా మంది ఉన్నారు. కానీ మనకి పలాస్ దగ్గర కాబట్టి మనం ఈ టైం బయలుదేరా. కొద్దిగా చూసుకుంటే రోడ్డు మొత్తం అంత ఘాటుకొని చూసారా, మొత్తం ఘాటు రోడే అనమాట. మొత్తం మా ఓడే ఇంకా 3 గేళ్ళు వెళ్తున్నాడు ఎవరి కొట్టా అంటే. చూసుకుంటే చూడండి లొకేషన్ డేంజర్గా ఉంది రోడ్డు మొత్తం. వ్యూ కూడా చూసుకోవచ్చు. అలాగా పాతలు కట్టాలని అనిపిస్తాయి ఆ పాతలు. చూసుకోవచ్చు ఫ్రెండ్, మీకైతే స్టార్టింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే వే కూడా చాలా చిన్నది ఉంటుంది మనకి అక్కడ వే అనేది. ఇక్కడ ఆ పంట పొలాలకి కాపలు కాయడానికి ఒక కుటీరం అనేది వేస్తున్నారు. పంట పొలాలకి రక్షించడానికి ఒక రక్షకుడు ఉంటాడు. 5:30 కనిపిస్తుంది లొకేషన్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మొత్తం 4 వైపులు మొత్తం కొండలే కాబట్టి మీకు అటు ఇటుగా మీకు నా ఈవినింగ్ అయిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు టైం వచ్చి మనకి 3 అయింది, మనకి 3:30 అలా అయింది టైము. చూడడానికి ఒక ఈవినింగ్ లుక్ మనకి కనిపిస్తుంది మనకి పూర్తి. మనకైతే మనమైతే వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళి టోటల్ మన టైం లాస్ పెడతాం. టైం లాస్ వీడియో అనేది చూస్తుండే ఫ్రెండ్. ఫైనలీ మనమైతే లొకేషన్ దగ్గర వచ్చాం. ఫైనలీ చూసుకోవచ్చు, ఫైనల్ మనం వచ్చాము లొకేషన్ పాటికి. దీని తర్వాత నిజం కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఒరే దేవా మనం మీదకి వెళ్తున్నాము. ఇప్పుడు సడన్గా పుల్లు వస్తే ఏం చేయాలరా? అక్కడ పులి సంచారం ఉందని నాకు చెప్తున్నారు. ఆ మధ్యన న్యూస్ ట్రెండింగ్ అయింది. ఇప్పుడు పులి వచ్చిందంటే ఈ మధ్యనే పేపర్లో కూడా పడింది బుడంబ దుక్కు పులి ఉన్నట్లు అని చెప్పి. మనం బుడంబ దాటి వచ్చాము. ఈ డలసరి వాటర్ ఫాల్స్ లో పులి వస్తుందంటే ఎత్త
ఎత్తరా ఎత్తెత్తు ఎత్తురా కొండల ఎక్కెత్తు కొండ కొండ ఎక్కెత్తు. సో ఫ్రెండ్ మేమైతే చాలా తెచ్చాం కొండకి. చూడండి ఆయనకి ఎంత ఎత్తుందో మీదకి. కానీ కొండ కండ మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మా వాడైతే స్టెప్ జారిపోతుంది కొద్దిగా. చూస్తాం కాబట్టి స్టెప్ జారిపోతున్నాడు. కష్టమే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కానీ కింద దిగిన మాత్రం దోడు దిగిపోతుంది మాకు ఖచ్చితంగా. ఎలాగ దిగాలి, ఎక్కింది ఇలాగే ఎక్కాలి, దిగింది ఇలాగే దిగాలి. ఒకసారి వెళ్ళిపోతాయి. వస్తారా మీదకి? రండి రండి, కొండలు ఎక్కండి రండి. మైన్ దగ్గర కొండలు ఎక్కున్నాము. ఈ దళసరి కొండలు ఎక్కలేమా? చెప్పు మిత్రమా, దళసరి కొండలు ఎక్కలేమా? మహేంద్ర కొండలు ఎక్కలేము. బాగుంది కదా చెప్పినా వినలే. ఇప్పుడు బాయ్. ఎక్కడ ఫ్రెండ్స్ త్వరగా చీకటి అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం వచ్చాము టైం 4 అవుతుంది. కానీ ఇక్కడ చూడడానికి చీకటి కనిపిస్తుంది పూర్తిగా. ఇంకా కొద్ది లేట్ చేస్తే ఇంకా చీకట్లో అయిపోవచ్చు లొకేషన్. ఎందుకంటే మొత్తం జనసంచారం లేని ఏరియా కదా. మనం వచ్చాము వీకెండ్లో కాదు, వీకెండ్లో కాక వచ్చాము. మనం సండే వచ్చి జనం ఫుల్గా ఉండేది. పదపాత మొత్తం ఇదిగో మా దేవ, మా యూట్యూబ్ బ్లాగర్ దేవా నేనే ఉన్నాం అక్కడ. ఇంకెవరు లేరు పూర్తి. ఇక్కడ మేమిద్దరం ఉన్నాం ఈ జలపర్వతంలో. చూసాగా పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి పైకి అంటే మావాడు. మనమైతే వచ్చాము దాసరి వాటర్ ఫాల్స్కి. చూడండి పూర్తి కష్టపడి మేము వచ్చాము. మేమైతే మనం అంటాం కానీ ఫ్రెండ్స్, మన అరకు గట్ట అంటాం కానీ మన ఆంధ్ర, మన పలాస మండలం, మన చుట్టుపక్కలనే కొన్ని పర్వతాలు ఉన్నాయి. మహేంద్రగిరి అని, దళసరి అని ఉన్నాయి. కానీ కొన్ని పర్వతాలు ఏమంటే వాడేస్తున్నారు. గిరిజన ప్రజలు పంట పొలాలు కానీ దీనికని చెట్లు నరికేసి వాళ్ళు వంటకి దీనికి వాడుకుంటున్నారు. అలా వాడడంతో కొన్ని కొండలు బయటపడుతున్నాయి. చూసారా ఇప్పుడు కొండ బయటపడింది. మరి జలపాతం ఎలా బయటపడిందంటే చెప్పాం కదా స్టార్టింగ్లో. ఇక్కడ గిరిజన ప్రజలు ఏం చేస్తారంటే ఇంట్లో కట్టెలు పోయి దీనికి ఈ కర్రలు వాడతారు. నెక్స్ట్ పంట పొలాలు పండిస్తారు. మధ్య మధ్యన కొండలు చెక్కి పంటలు పండిస్తారు. జొన్న, వరి, భీము, కొన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ పండిస్తారు. కాబట్టి ఇక్కడ చెట్లు కట్టడం వల్ల మనకి జలపర్వతం అనేది కనబడింది. సో జలపర్వతం ఎప్పుడు కనుగొనబడాలంటే ఇంచుమించి జలపర్వతము మనకి 7-8 సంవత్సరాల నుంచి మనకి బయటకు వచ్చిందన్నమాట. ఇంచుమించి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మనకి 8 సంవత్సరాల నుంచి మనకి జలపర్వతం మనకి చూడండి బయటకు కనిపించింది అనమాట. అంతకుముందు మొత్తం అదితో మొత్తం మూసిపోయింది మొత్తం. బేగ చీకటి అయిపోద్ది. ఎందుకంటే త్వరగా చీకటి అయిపోద్ది. ఎందుకంటే చుట్టుపక్కల కొండ కాబట్టి త్వరగా చీకటి అయిపోద్ది. ఎందుకంటే మంచి మనకి అలా దిగుతుంటుంది. కిందకి దిగుతుంటే మనకు చలి కూడా వేస్తుంది. ఎందుకంటే మేము స్వెటర్ కూడా తేలే. కరెక్ట్గా 4 అయిందండి. చూసుకోవచ్చు 4 అయింది. మీకు ఒక 5 కల్లా కూలింగ్ వచ్చేస్తుంది. మొత్తం ఈ ఏరియా మొత్తం కూలింగ్ వచ్చేస్తుంది. మీకు చాలా చల్లగా ఉంటుంది. వాటర్ కూడా ముడితే మనకు సురుక్కుమంటుంది. అంత చల్లగా ఉంటుంది వాటర్ అనమాట. సో కిందకి వెళ్దాం. కింద ఒక టైం లాస్ వీడియో పెడదాం వాటర్ పడుతున్నట్లు. ఆ వీడియోతో ట్రిప్ అనేది ఓకేనా. మీరు రావాలనుకుంటే 2000 అండి. పలాస నుంచి హరిపురం కట్ చేస్తే 29 కిలోమీటర్స్. పలాస నుంచి ముగిలిపాడు కొత్తూరు నుంచి కట్ చేసుకున్న 25 కిలోమీటర్స్. మీకు అటు నుంచి బాగుంటుంది కానీ దగ్గర అయిపోద్ది. ఇటు మేము వచ్చాము మంచం వెళ్ళాలి. మంచం మీద 29 కిలోమీటర్స్ అండి. కొద్దిగా లాంగ్ పడుతుంది. మీకు బేగ్ వచ్చేయాలంటే పలాస నుంచి కొత్తూరు నుంచి కైజాల నుంచి మీరు అటు కొట్టుకుని రావచ్చు. బుడమ నుంచి కొట్టుకుని రావచ్చు. ఇప్పుడు అక్కడ అవసరికి మేము కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి కొన్ని ఏరియా కవర్ చేస్తాం కాబట్టి మేము హరిపురం నుంచి మంచం నుంచి బుడార్ సింగ్ అటు కట్ చేసి వచ్చాము. మేమైతే ఈ లొకేషన్ అవసరికి చూసుకోవచ్చు. మేమైతే లొకేషన్ అలాగే రావచ్చు ఇలాగే రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కొండ దిగిపోతున్నాం. జలపాతం దిగిపోతున్నాం. పూర్తి కిందకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా. ఈ పైకి పుల్లు అంటాను జంతువులు గట్రా వస్తాయి కాబట్టి కిందకి వెళ్ళిపోలేదు మనం. ఇప్పుడు తాము వచ్చినాయి సార్. సో ఫ్రెండ్స్ ఇక్కడ తాగులు ఒకేలా ఉంటాయి. చూసుకుని జాగ్రత్తగా అడుగు వేసుకొని రండి. చూసారా ఇప్పటికే తాము మర్చిపోయాను పూర్తి. నేను ఇదేనా ఇదే ఉంది మనం పక్కనే ఫ్రెండ్స్. నేనైతే తాము అయితే ఇప్పుడు అదే వచ్చేపడమా అదికేం కదరా. సో ఫ్రెండ్స్ దిగినప్పుడు తాము సో ఫ్రెండ్స్ మేము ఒక తావుని చెక్కేసి ఇంకో తావుని దిగుతాము. ఈ తావు మాకు కొత్తగా అనిపిస్తుంది. ఇదమ్మా సో ఫైనల్ మనం వచ్చాం. మనకి కిందకి జాగ్రత్తగా కాలు పెట్టి దిగాలండి. ఓకే రైట్ ఇదే. సో మనం దిగిపోం కింద పూర్తిగా దేవుడి దేవాల. అమ్మయ్యా ఓహ్ టెన్షన్ పోయిందండి. దేవుడి దిగిపోయినా కిందకి వచ్చాము. అమ్మలెక్కిన కోరికి ఫైనలీ అమ్మ కిందకి వచ్చాము. మామూలుగా లేదండి.
మా దళసరి పర్వాలేదు ట్రిప్ అని అయిపోయింది. చాలా బాగా వచ్చింది వీడియో. ఇన్ కేస్ మీకు నచ్చింది అనుకుంటాను. నేనైతే చూసాక మొత్తం కూడా చూసారు కదా. అక్కడ దోమలు మామూలు లేవండి. దోమలు కాటేస్తారు, రక్తం తాగేస్తున్నాయి దోమలు అనేది. కానీ మా వాడు కొద్దిగా జడిచాడు. కానీ ఇంకా బాగా తీయొచ్చని ధైర్యం చెప్పి పుష్ చేసుకొని మీదకి వెళ్ళాం. కానీ మీద ఒక్కొక్కటి మొత్తం భయం వేసింది, ఎందుకంటే ఒక్క మనిషి లేరు, మేమిద్దరం ఉన్నాము. సో ఫైనల్ అయితే టోటల్ అయితే రికార్డ్ చేయాలి, వీడియో మొత్తం రికార్డ్ చేసాం. అమ్మ అనిపించింది కదా. బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి దళసరిని విజిట్ చేయండి. కాకపోతే ఎండాకాలం తర్వాత కాదు, వర్షాకాలం స్టార్టింగ్లో విజిట్ చేయండి. వాటర్ బాగానే ఉంటుంది, నేచర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేచర్తో మమేకం అవ్వచ్చు మీరు. ఓకే బాయ్, మళ్ళీ కొత్తగా కలుద్దాం. ఓకే టాటా, సైనింగ్ ఆఫ్ మిస్టర్ అమీగో.